నమస్తే. యా హాయ్ నమస్తే. చాలా రోజుల తర్వాత ఒక అప్డేట్ SSMB నుంచి సాంగ్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? వావ్ సూపర్ అండి. మిల్కీ బ్యూటీ అని తమన్నా గారు అంటారు, మిల్కీ బ్యూటీ అని చెప్పేసి. బట్ నాకు మన మహేష్ బాబు గారు కనిపిస్తారు అనమాట. సాంగ్ చాలా బాగుందండి, కొత్తగా ఉంది, చాలా కొత్తగా అనిపించింది, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా. ఓకే. సో అంటే టైటిల్ ఎలా అనిపించింది అక్క మీకు? యా టైటిల్ కూడా, టైటిల్ బేసిక్ గా చాలా డిఫరెంట్ ఉంది. నాకు నోరు కూడా తిరగలేదు ఫస్ట్, ఎవరికైనా చెప్పాలని కూడా నోరు తిరగలేదు. బట్ వినగా పాట చాలా బాగుంది. ఓకే. అంటే ఈ టైటిల్ అంటే బాహుబలి తర్వాత త్రిబుల్ ఆర్ అని చూసాము, కొత్తగా ఉంది. సో ఇప్పుడు ఈ టైటిల్ చూసుకున్నట్టయితే ఇంకా ఇంగ్లీషు అంటే ఇంకా ఒక వేరే లెవెల్ మూవీ, గ్లోబల్ మూవీ అనిపిస్తుంది టైటిల్ తోనే. సో ఒక హింట్ ఇచ్చారు అనుకోవచ్చా రాజమౌళి గారు గ్లోబల్ మూవీ అని? ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మంది చేశారు, ప్రభాస్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అందరితో చేశారు. బట్ మన మహేష్ బాబు గారితో చేయడం అనేది వేరే లెవెల్, ఇంకో లెవెల్. సో గ్లోబల్ ఇంకేమైనా పైన ఉంటే అవి కూడా ఇచ్చేసి ఖచ్చితంగా. సో ఆయన పెట్టే ఎఫర్ట్స్ కూడా అలా ఉన్నాయి. మహేష్ బాబు గారు నిజంగా చాలా జిమ్ చేయడం కానీ, ఆయన లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, అసలు మనం ఆయన బియర్డ్తో చూడడం చాలా రేర్ అబ్బా. అలాంటిది ఆయన ఈ సినిమా కోసం అంత కష్టపడి లుక్స్ కూడా పెంచుతున్నారు అనమాట. సో అది కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో రాజమౌళి గారు దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా హిట్ చేశారు, నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన హిట్ చేయడం ఏంటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. ఈ మంత్ 15th రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఒక ఈవెంట్ చేయబోతున్నారు కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఈవెంట్? నాకు తెలియదు అన్నారు. అంటే జామ్స్ కెమెరామెన్ గారు వస్తున్నారు, ఒక లాంచ్ అయితే ఉంది, ఫుల్ లెంత్ అప్డేట్. సో ఇప్పుడు దీని గురించా? థ్యాంక్ యూ. ఈవెంట్ లో పోస్టర్ రిలీజ్ చేస్తారా, నేమ్ రిలీజ్ చేస్తారా, గెటప్ రిలీజ్ చేస్తారా అనేది ఏం తెలియదు. కానీ భారీ స్థాయిలో ఒక OTT ప్లాట్ఫామ్ లో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ రిలీజ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు రాజమౌళి గారు ఏ చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటది, కొత్తగా ఉంటది. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లెవెల్లో లాంచ్ చేస్తుంటారు. సో అలానే ఇప్పుడు మన మహేష్ బాబు సినిమా కూడా అలానే చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, దానికి ఏ మాత్రం తగ్గదని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. బట్ ఆ సస్పెన్స్ ఏంటనేది నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఏ మూవీ వచ్చినా బాహుబలితో కంపేర్ చేస్తారు. బాహుబలి రికార్డ్స్ కొట్టదా ఇన్ కేస్ రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యా కొడుతుంది. ఈ రికార్డ్స్ కొట్టాలంటే మళ్ళీ ఏ హీరోకి అవుతుంది? మళ్ళీ హీరో కాదండి ఇక్కడ విషయం, రాజమౌళి గారి విషయం, అర్థమవుతుందా? సో మళ్ళీ హిట్ కొట్టాలని మళ్ళీ ఇంకా రాజమౌళి గారు మళ్ళీ తీస్తారా? ఎప్పుడు తీస్తారు? అవన్నీ సంవత్సరాలు అవుతాయో, ఈసారి ముసలిలో అవుతామేమో రివీల్ ఇచ్చేటప్పటికి. సో అట్లా అయితే ఈ సినిమా 152 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు పాన్ వరల్డ్ గా, మీరేమంటారు? ఏమంటామండి, మన సినిమా పలు దేశాలకు వెళ్తుంది అన్నప్పుడు హ్యాపీ కదా, అర్థమవుతుందా? వెళ్ళాలి. ఎంత భారీగా రిలీజ్ చేస్తున్నారు కదా, అసలు వాళ్ళు ఏం ధైర్యంతో వస్తున్నారు? ధైర్యం ఏంటండి, రాజమౌళి గారే ఒక ధైర్యం, మన తెలుగు ఇండస్ట్రీకి రాజమౌళి గారే ధైర్యం, అర్థమవుతుందా? సో ఆయనకు మించిన ధైర్యం ఏం కావాలి? అది అంటే ఎక్కడో ఒక చోట చూస్తున్నాం అక్క, అంటే ఎంత మంచి చేసిన రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకు ట్రోల్స్ చేస్తారు. సో అదాగనే SSMB కూడా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. సో దానికి ఏం చెప్తారు? బేసిక్ గా మీరు నమ్ముతారో లేదో, ట్రోల్సే మనకి చాలా లక్కు, అర్థమవుతుందా? ఆ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే నిజంగా చాలా మంది ఎదుగుతున్నారు, లేకపోతే బయటికి చాలా తెలియట్లేదు, అర్థమవుతుందా? వాళ్ళ వల్లే తెలుస్తున్నాయి. మేమర్స్ అవ్వచ్చు, ట్రోలర్స్ అవ్వచ్చు. సో వాళ్ళు బాగుండాలి, మనల్ని బాగుపరచాలని కోరుకుంటున్నాను. సో అట్లా